హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన సాంబా సాయి కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆలోచనలు మనల్ని ఎలా విధంగా ఇంపాక్ట్ చేస్తుంటాయి, బేసిక్గా వాటి నుంచి వచ్చే సమస్యలు అనేవి తెలుసుకున్నాం. వాటిలో ఒక పెద్ద సమస్య అని చెప్పొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే బేసిక్గా ముఖ్యంగా సౌత్ ఇండియాలోకి వచ్చినప్పటికీ సంపాదించే మార్గాలు చాలా తక్కువ ఉండడమో లేకపోతే అవి తెలియకపోవడం కారణంగా ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది. ఈ భయం అనేది ఒక ఫీలింగ్ అయితే దాని నుంచి వచ్చే ఆలోచన ఇంకా భయంకరంగా ఉంటూ ఉంటాయి. బేసిక్గా మీ సబ్జెక్ట్లో ఆలోచనకు చాలా పవర్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బేసికల్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. బట్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళాలి అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆబ్వియస్లీ అగైన్ ఇట్స్ ఎ థాట్. మీకు ఒక థాట్ వస్తుంది, ఏంటి, నేను పలానా డేట్ లోపు సో అండ్ సో మనీ ఆకర్షించి పొందాలి అని. ఒకవేళ ఆ థాట్ మీద కంటిన్యూస్గా మీరు ఫోకస్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు అన్నారు ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు అని, ఆర్ తెలియలేదు, జనాలకు తెలియదు అని. ఆ సీక్వెన్స్లో, ఆ ఫ్రీక్వెన్సీలో కనుక మీరుంటే డెఫినెట్గా మీ గోల్ ఏదైతే ఉందో సో అండ్ సో డేట్కి కొన్ని లక్షలు, కొన్ని కోట్లు, వాట్ ఎవర్ ఇస్ ద అమౌంట్ మీరు ఆకర్షించి పొందాలనుకున్నప్పుడు కనుక డెఫినెట్గా ఏమవుతుంది అంటే మీకు ఆ ఆపర్చునిటీస్ అన్నవి క్రియేట్ చేయబడతాయి. అప్పటికి ఉండకపోవచ్చు అవి, బట్ మీకోసం క్రియేట్ చేయబడతాయి. యూనివర్స్లో అంత పవర్ ఉంది. బట్ దీనికి ఏంటి, యూ హ్యావ్ టు ఫోకస్ అగైన్. మీరు మీ థాట్ని రిలీజ్ చేయాలి, ఆ థాట్ మీద కంటిన్యూస్గా ఫోకస్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో సెకండ్ లా ఏం చెప్తుంది అంటే వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ గో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. మీరు దేని మీదైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి 100% వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వెదర్ మీరు 100% దాని మీద ఫోకస్ చేయగలుగుతున్నారా ఇస్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ యువర్ ఓన్ సెల్ఫ్. బికాస్ నేను మీ మైండ్లోకి వెళ్ళి చెక్ చేయలేను, నా మైండ్లో ఏం జరుగుతున్నది అన్నది ఇట్స్ అ చాటర్ ఆన్ మై మైండ్. అదేవిధంగా మీరు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ కేస్ ప్రాబ్లం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లమే ఉంది రియల్గానే, ఇట్స్ అ ట్రూత్ అనుకుందాం, అది మీరు ఎంతమందితో డిస్కస్ చేస్తున్నారు, ఇట్ మ్యాటర్స్. మనం ఏం చెప్తున్నాం, ఫోకస్. మీరు కనుక నా దగ్గర లేదు 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 అని ఒక 10 మందికి చెప్పారనుకోండి, మీరు మీకు తెలియకుండానే లేదు అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నట్టు అర్థం. మీరు అది రియాలిటీ అయి ఉండొచ్చు, బట్ అది మీరు 10 మందికి చెప్పడం ద్వారా అది మీ మైండ్కి ఒక అఫర్మేషన్ లాగా అయిపోతుంది. అఫర్మేషన్స్, పవర్ ఆఫ్ అఫర్మేషన్స్ ఏంటి అంటే మీరు ఏదైతే పదే చెప్తారో అది మీ జీవితంలోకి 100% వస్తుంది అని అఫర్మేషన్స్ చెప్తుంది. నా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనీ లేదు 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 అని 10 మందికి ఫోన్ చేసి చెప్పారు, అదే నా దగ్గర డబ్బు లేదు. అదే మీరు రివర్స్ చేసి చెప్పండి, నాకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ద ఆపర్చునిటీ ఆర్ ఐఎమ్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీ. లా ఆఫ్ అట్రాక్షన్లో దట్ ఈస్ ద పవర్. మీరు ఏదైతే పదే మాట్లాడతారో అదే ఆకర్షిస్తారు. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్గా మీరు సడన్గా ఒక ఫ్రెండ్ గురించి డిస్కస్ చేస్తారు, మీ మనసులో అనుకుంటారు, మీరు డోంట్ ఈవెన్ డిస్కస్ విత్ ఎనీబడి, వాడే వచ్చి మీకు కాల్ చేయడం జరుగుతుంది, లేకపోతే సడన్గా వచ్చేయడం ఇంటికి జరుగుతుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీకు మీ థాట్కి అంత పవర్ ఉంది అంటే మీ థాట్ ఏం చేసింది, డెఫినెట్గా ఆ పర్సన్ దగ్గరికి రీచ్ అయ్యి ఓకే ఈ పర్సన్కి కాల్ చేస్తే బాగుండని అనిపించి అతను మీకు ఆవిడ ఆర్ గర్ల్ ఆర్ బాయ్ హీ కాల్డ్ యూ బ్యాక్. సో దాట్స్ ద పవర్ అనమాట. మీకు థాట్కి అంత పవర్ ఉన్నప్పుడు అది ప్రతి ఒక్క చోట పనికిస్తుంది. లైక్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా పనికొస్తుంది, ఆర్ హెల్త్ రిలేటెడ్గా పనికొస్తుంది, రిలేషన్షిప్ రిలేటెడ్, ఎనీథింగ్ ఇట్ విల్ సర్వ్ ద పర్పస్. కానీ మనం ఏం చేస్తున్నాము, లేదు కాదు కూడదు అన్న వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసి దాని మీద ఫోకస్ చేయడం వల్ల దాన్ని ఆకర్షించడానికి ట్రై చేస్తున్నాము. ఇది మనకి తెలియట్లేదు, అంటే ఆ అవేర్నెస్ మైండ్కి రావడం లేదు జనాలకి. అంటే ఏమవుతుంది అంటే నాకు కావాలి అన్నప్పుడు మీరు ఆ విధంగా అఫర్మేషన్స్ రాయాలి, ఆ విధంగా అంటే మీకు పాజిటివ్ అఫర్మేషన్ రాయాలి, చదవాలి, వినాలి. ప్లస్ మీరు మాట్లాడే ప్రతి వ్యక్తితో అదే విధంగా మాట్లాడినప్పుడు మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. మీ వైబ్రేషన్ హైలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు మనీ ఆకర్షిస్తారు. లోలో ఉన్నారనుకోండి, అదే విధమైన వ్యక్తులు, అదేమైన ఆ ఎన్విరాన్మెంట్ని మీరు ఆకర్షించడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ ద మేజర్ రీజన్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా మనం ఉండే లైఫ్లో, డైలీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మనకంటే కూడా అవతల విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. అండ్ రైట్ నో సోషల్ మీడియా చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేసే టైము మన కోసం కాదు, కానీ ఎందుకు ఆ రీల్స్ అలా పదే చూస్తున్నాము అనే దాని మీద మనకు క్లారిటీ ఉండదు. ఎట్ ఏ సర్టెన్ పాయింట్ దగ్గర మనం ఫీల్ అవుతాం, అయ్యో అనవసరంగా టైం వేస్ట్ చేసాము అనేది, బట్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం.
ఇలాంటి విషయాల వల్ల కూడా ఎటువంటి ఆలోచనలు మన మీద డిపెండ్ అయి ఉంటాయి. దీని మీద చాలా చాలా మీ మైండ్ స్ట్రెస్ అవుతుందండి. ఎందుకంటే మనం అనుకున్నాం ఇంతకుముందే, ఏదైతే పదే పదే చూస్తారో అది కూడా మీ జీవితంలోకి రావడం అన్నది జరుగుతుంది. నా ఈ రీల్స్ అన్నది ఏంటి అంటే నౌ డేస్ ఇట్ ఈస్ బికమ్ లైక్ అడిక్షన్. ఒక 2 minutes అనుకుంటారు, ఫట్ 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 మనకి గంట అయిపోతుంది. రియలైజ్ ఎస్పెషల్లీ కిడ్స్ అంటే లైక్ యంగ్స్టర్స్, మేబీ 15 to 20 years ఆర్ 22 years ఎవరైతే చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసే వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు బేసికల్గా దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. మనీ రిటర్న్ వచ్చేది ఉంటే ఇన్వెస్టింగ్ అని యూజ్ చేస్తాను వర్డ్ నేను, బట్ ఇక్కడ నేను స్పెండింగ్ అని యూజ్ చేస్తున్నాను అంటే నయా పైసా కూడా రాదు. ఓకే, వెరీ యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వీడియో చూసారు మీరు యూట్యూబ్, ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ. ఇన్వెస్టింగ్ టైం, ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే యూ విల్ గెట్ సమ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్ అని అర్థం ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో. స్పెండింగ్ అంటే ఇట్స్ గాన్. సో మీకు తెలిసి ఉండాలి మీరు స్పెండ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్ చేస్తున్నారా, వెదర్ ఇట్ ఈస్ టైమ్ ఆర్ మనీ. మనం ఇప్పుడు చాలా మటుకు చారిటీ చేయాలంటే డబ్బు ఉండాలి కదా అంటారు. డబ్బు లేకపోతే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. దట్ ఈస్ ఆల్సో ఏ చారిటీ. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ టు కిడ్స్, మేబీ ఎడ్యుకేషన్, మేబీ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఒక ½ an hour ఒక అద్భుతమైన సెషన్ తీసుకోవడం ఈజ్ ఆల్సో ఏ చారిటీ. బట్ ఇట్స్ ఎ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నాట్ మనీ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ యూ హ్యావ్ టు డిసైడ్. కానీ ఇక్కడ మీరు రీల్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ ఈస్ ద రీల్స్ నౌ డేస్, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ మైండ్ ఎ లాట్, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్. కనీసం ఒక 2 hours ముందు వరకు కూడా మీరు ఏం చూడకుండా ఉంటే బాగుంటుంది. మీ మైండ్లో అటువంటి డ్రీమ్స్ కానీ అటువంటి థాట్స్ కానీ కంటిన్యూస్గా ఫోకస్ చేయవు. అందుకనే డాక్టర్ జో డిస్పెన్సా గారు ఏం చెప్తారు అంటే మెడిటేషన్ చేసి పడుకుంటే మీరు దేని గురించి అయితే మెడిటేట్ చేస్తారో మీరు లేసేంత వరకు కూడా మీ మైండ్ దాని గురించి ఆలోచింపబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫర్మేషన్ ఉంది, నేను February 28th లోపు 1,00,000 రూపాయలు ఆకర్షించాలి అన్న అఫర్మేషన్ పెట్టుకొని కనుక మీరు మెడిటేషన్ చేసి పడుకుంటే మీ మైండ్ ఏం చేస్తుందంటే దాని మీదనే 1,00,000 రూపాయలు 28th వరకు నా బాస్ అడిగాడు, బికాస్ సబ్కాన్షియస్ మైండ్కి మీరే బాస్, నా బాస్ అడిగాడని చెప్పి మైండ్ దాని మీద థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేసి మీరు అదే అఫర్మేషన్ చేశారనుకోండి, డెఫినెట్గా దెర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పి జో డిస్పెన్సా గారు చెప్పడం జరిగింది. రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ స్లీప్ మెడిటేషన్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది అద్భుతంగా ఆయన ఒక బుక్లో, అంటే యు ఆర్ ద ప్లేసిబో అని ఒక బుక్ ఉంది, ఆ బుక్లో రాయడం అనేది జరిగింది. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ బుక్. ఎవరైనా చదవాలి అనుకుంటే డెఫినెట్గా ఆ బుక్ చదివి ఇంకా మెడిటేషన్ గురించి డెప్త్లో తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అగైన్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చాలామంది మీరు చెప్పినట్లు సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడం కానీ లేకపోతే సెల్ఫ్ ప్రియారిటీ కోల్పోవడం కానీ జరిగేది ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద ఇంపార్టెన్స్ పెరిగిపోయినప్పుడు. ఇది మనిషి ప్లేస్లో ఇప్పుడు రీల్స్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అనేది రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ పరంగా చూసినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఉండాల్సిన లక్షణాలు అనేవి కోల్పోతున్నాం కాబట్టి దానివల్ల జరిగే ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి విషయాలతో బాధపడుతున్నా సరే, లేకపోతే ఇందాక మెన్షన్ చేసినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఎక్కడ మీరు దారి తప్పుతున్నారు, మళ్ళీ తిరిగి ఎలా దారిలోకి రావాలి అనే విషయాలపై అవగాహన కోసం, అలాగే మీకు ఒక సెల్ఫ్ మెంటరింగ్ అనేది దొరకనప్పుడు ఒక మెంటర్ యొక్క హెల్ప్ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. సో వాటి కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తగిన హెల్ప్ అనేది మీరు తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అవేర్నెస్ ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తాను. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.